నిన్నే. ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువ అవుతుంది. చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసినాయి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే ఊరుకోండి. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదురా. తెలుస్తూనే ఉందిరా. సరే గాని నువ్వు చాలా రోజుల నుంచి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంట్రా? ఏం చెప్పను, సరితే నేను సినిమాకి వెళ్దాను ఈ రోజు టికెట్లు తీసుకున్నాను రా. సడన్ గా మా బాస్ క్యాంప్ ఆర్డర్ వేశాడు. దాంతో సినిమా క్యాన్సిల్ అయింది. 2 టికెట్స్ నాకెందుకురా? నువ్వు ఇంకా నీ రూమ్మేట్ ఉందిగా. చూస్తేనే అనుమానం పడుతుంది. ఇక సినిమా అంటే ఇచ్చినందుకు నిన్ను, అడిగినందుకు నన్ను, ఇద్దరిని ఒకే తాడికి గురేస్తుంది. ఇదవుతామా? సరే, టికెట్లు వేస్ట్ అవుతాయి కదరా. మా ఫ్రీ గారికి ఇస్తాను. తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా బ్యూటిషియన్, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారులే. అమ్మాయి ఇక్కడ అనుకున్నాను కానీ. తీసుకోరా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా. అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి 10-15 డేస్ పట్టొచ్చు. బైక్ బయటే ఉంది, వచ్చే వరకు నీ దగ్గరే ఉంచు. వస్తారా? బాయ్ రా. బాయ్. ఈ ఫోన్లు కూడా కలిసావు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటి? రాజేష్ ఓబ్రాయ్ సార్. ఓహో, తెలుగుడు కాదన్నమాట. తెలుగునేనండి. మరి ఓబ్రాయ్ ఏంటయ్యా? రాయల్ గా ఉంటుందని. నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు. ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో. లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు. ఆ అమ్మాయి లేదు కదండి. ఓరే ఓబ్రాయ్, నీకోసం ఆ ఐశ్వర్యరాయ్ని ఎక్కడ తీసుకురానరా? ఓ పని చేయరా. ఏం చేయమంటారండి? నువ్వు ఇంటికి వెళ్ళిపో. డైరెక్టర్ గారికి ప్రణామములు. నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మేము కృష్ణానగర్ నుంచి వేంచేసినాం. మేము నటన కోసమే జీవించుచున్నాము. ఫోటోలు ఏమైనా తెచ్చావా? ఎదురుగా ఇంతటి విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రంలో అడుగుతున్నారేమి మహాశయ? నువ్వు ఇంతకు ముందు సినిమాలో ఏమైనా చేసావా? ఇంతవరకు లేదు. మీరు ఊపుటినచో నా నటనా కౌశల్యం మీకు రుచి చూపేదను. ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు, దయచేయండి. బాబు హరి సార్, రఘు అవతల హీరో గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వా? రారా ఇస్మాయిల్. సార్, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు టీ తీసుకొచ్చి ఇవ్వు. ఫోటోస్ ఏమైనా తెచ్చావా? మరి పేరెంటానికి వచ్చావా? ఇదిగోండి సార్. నాకు కాదురా, ముందు ఆవిడకు. నాన్న, టీ ఎక్కడ కదరా? ఇక్కడ. ఏదో చేసి చూపించు. ఏం చేత కదా? సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టించున్నావే, అది యాక్టింగ్. నేను నిన్న షూటింగ్ లో ఏడిపించానే, అది కామెడీ. నేను ఇప్పుడు చేస్తున్నానే, ఇది పెర్ఫార్మెన్స్. అలా ఏదైనా చేసి చూపించు. నువ్వు నాకు దొరక్కపోతావురా? చెప్తాను పని. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యుండి పెద్ద డైరెక్టర్ లా కటింగ్ ఇచ్చాడు. ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోరా, అప్పుడు చెప్తాను పని.
ఇప్పుడు దొరికావురా. ఈ చెత్తగడి చెత్త కదా, చెత్త బుట్టలోనే సేఫ్గా ఉంటుంది. ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఏంట్రా బాబు, దోలు దిగిరిపోయింది. విగ్రహం ఉంటే రసాలుండవు, రసాలుంటే విగ్రహం ఉండదు. డైరెక్టర్ ఏమో నా నిగ్రహంతో ఆడుకుంటున్నాడు. ఇవేంటి పైన ఉండాల్సిన పేపర్స్ ఎక్కడున్నాయి? ఇవి చెత్తపొట్లకి ఎలా వచ్చాయి? నిన్నే ఎలా వచ్చాయి? నీకు సంబంధించిన వస్తువులేవి నా పార్టిషన్లోకి రాకూడదు, అందుకే పడేసా. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానని చవటను అనుకో. ఇదేంటో తెలుసా? స్క్రిప్ట్. ఇది నాకు దైవంతో సమానం. ఇది రాయడానికి సంవత్సరం పట్టింది. దేంతో నేను ఆడుకో, మనుషుల జీవితాలతో కాదు. అయినా నీతో మాట్లాడి అనవసరంగా కొట్టానేమో. మంగా ప్లీజ్ మంగా, నిన్ను కావాలని కొట్టలేదు. ఈ స్క్రిప్ట్ అంటే నాకు మంచి ప్రాణాలు. నువ్వు అలా పారేసేసరికి తట్టుకోలేకపోయాను. వీటి మీద నా అభిమానం కొద్దీ నిన్ను కొట్టాను. సారీ మంగా, ప్లీజ్ ప్లీజ్. చెప్పు బాబాయ్. నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది, త్వరగా పంపించేస్తావు కదా? ఓ మీరా, రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి. శేషాద్రి ఎవడది? ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నిన్నెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు, దాంట్లోనే 2వ రకం. త్యాగో. ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఏంటి ఓనరు? ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట, అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తానే. ఈ అమ్మాయిని అక్కడ చూసినావా? ఈ అమ్మాయా? అవును. రోజు ఇక్కడే ఫోన్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా వచ్చినట్టుంది. అదిగో పోతుంది. రండ్రా. చిచి, రూమ్కి వస్తే చాలు అడ్డమైన వాళ్ళే చూడాల్సి వస్తుంది. అసలు మనశ్శాంతి కరువైపోయింది. సేమ్ థింగ్. ముందు బానే ఉండేది, నువ్వు పక్కన చేరాకే. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నీ పక్కలో చేరేనా? దానికి అర్థం నీ పక్కలో చేరాలనేగా. నాకు అలాంటి కోరికలున్నా నిన్ను చూస్తే ఏ ఫీలింగ్ రాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయ్యి బాబోయ్, అది నేను అనాల్సిన డైలాగ్. హాలీవుడ్ డైరెక్టర్ లా అంతొద్దు. ఓ మంగమ్మ, ఎక్కడన్నా డైరెక్టరేనే. ఈ ఇంట్లో నువ్వుండాలో నేనుండాలో ఈ రోజే తేలిపోవాలి. తేల్చుకుందాం. నిన్ను ఎవడు? ఆఫ్రికా మూతలో ఉన్నాడు. ఎన్ని రోజులు తప్పించుకుంటావే? ఎవరు? పారిపోయి వచ్చి నుంచి తప్పించుకుంటావా? అడ్డొస్తే నరుకుతా. ఇది నా పెళ్ళం. ఈ భేదాలతో పెట్టుకుంటే పోతాలని చూపిస్తా. తప్ప
అమ్మితే 15-20 రూపాయలు రాకుండా ఉంటాయా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏంటి అలా ఉన్నారంటే? ఎవరో రౌడీ వేదలు వచ్చి మంగని బలవంతంగా లాక్కెళ్లారు. ఎప్పుడు? ఇప్పుడే. మీరంతా ఏం చేస్తున్నారు? వాటి మనిషిని కాపాడాలనే బుద్ధి లేదా మీకు? లాక్కెళ్తూ వాడు మంగ తన పెళ్ళామని చెప్పాడు. మంగ తన పెళ్ళం అన్నాడా? మంగ తనకు పెళ్ళైనట్టు ఏనాడు మనకి చెప్పలేదే. అయినా పెళ్ళం అయితే మాత్రం అంత దౌర్జన్యంగా లాక్కెళ్ళవలసిన పని వచ్చింది. రఘు, నువ్వేం చేస్తున్నావు? మంగ నీతోనే కలిసి ఉంది కదా, వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు? కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా? ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు. వెళ్ళి రాఘు. వెళ్ళయ్యా. ఎవర్రా నువ్వు? లోపల ఉంది ఎవరో తెలుసా? బేతాళ, ముక్కలైపోతావు, తప్పుకోవే. మంగా, నీకేం కాలేదు కదా? మంగా, నీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళు? ఆ వివరాలన్నీ తర్వాత అడుగుతూ లోపలికి తీసుకెళ్ళండి. శభాష్ రఘు, నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని భలే తీసుకొచ్చావు. అవును, ఇంతకీ మంగవాడి పెళ్ళమని చెప్పాడంటే ఎవడు వాడు? ఏమో అంకుల్, తను చెప్పలేదు, నేను అడగలేదు. అవును, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. ఓకే, నేను కనుక్కుంటాను. మంగా, 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 మంగా. మంగా, అరే ఒళ్ళు కాలిపోతుంది. ఏం లేదు రఘు, చిన్న షాక్. నేను మందు రాసిస్తాను, ప్రతి 4 గంటలకు ఒకసారి. అలాగే సార్. ఓకే ఓకే సార్. సార్, తనకి ఏం కాదు కదా? ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఓకే, సరే సార్. ఈ టాబ్లెట్ వేసుకో. ఈ పాలు తాగు, బ్రెడ్ తిను. మంగా, మంగా, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.